హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి. ఏంటబ్బా ఈసారి కొత్తగా చీకట్లో చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ డాబా మీదకి వచ్చా. ఎందుకు వచ్చాను అంటే, నార్మల్గా నాకు ఆకాశంలో ఏమైనా జరుగుతుంటే దాన్ని చూడాలని చాలా ఇంట్రెస్ట్. సో ఎప్పుడైనా ఆకాశంలో మనకి ఏదైనా కొత్త విషయం ఇవాళ కనిపిస్తుంది అన్నప్పుడు నేను వెంటనే డాబా మీదకి వచ్చేస్తాను మా వాడిని తీసుకొని. సో ఆ సందర్భంలోనే ఇవాళ కూడా నేను మా డాబా మీదకి వచ్చా. అయితే ఇవాళ ఏం కనిపిస్తుంది, నేను అవన్నీ ఇవాళ మీకు అది షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. కొంతమందికి తెలుసుకోవాలనుకోవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, తెలియకుండా కొంతమందికి తెలుసుకునే ఆసక్తి ఉండొచ్చు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. మనకి జస్ట్ డాబా మీదకి వెళ్ళి చూసినా చాలు మనకి ఈ విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. ఓకేనా? అవి ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, అది మూన్. అబ్బా భలే చెప్పావురా అనుకుంటారేమో. కాదండి, ఆ మూన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ మూన్ పక్కన ఉన్న చుక్క కనిపిస్తుందా, ఈ చుక్క, ఇది ఆ చుక్క ఏదైతే ఉందో అదే మనకి మన శని గ్రహం సాటర్న్. హోప్ఫుల్లీ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అది సాటర్న్. సో ఇది సాటర్న్ అయిపోయింది. ఇది కాకుండా ఇక్కడ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయంటే, కొంచెం మనకి అలా రైట్ తిప్పుకుంటే ఇక్కడ ఉంది మన గురుగ్రహం జూపిటర్. ఇది జూపిటర్. ఇది నాకు తెలిసి చాలా రోజుల నుంచి మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆల్రెడీ ఒక రౌండ్ వేసుకొని, సన్ నుంచి రౌండ్ వేసుకొని మళ్ళీ మన ఎర్త్ నుంచి మళ్ళీ దాని పాత్లోకి వెళ్ళిపోతుంది, ఆర్బిట్లోకి. సో ఇది మన గురుగ్రహం జూపిటర్. ఇక్కడ మనకి సైరస్ అని ఒక స్టార్ ఉంటుందండి. మన ఆకాశంలో చాలా మెరుస్తూ కనిపించే ఒక స్టార్ ఇది. సో దీని గురించి నాకు తెలిసి మీరు గూగుల్ చేసుకుంటే నీకు అసలు చాలా వింత వింత విషయాలు తెలుస్తాయి. అది కాకుండా ఇక్కడ మీకు ఒక 3 స్టార్స్ కనిపిస్తాయండి. మనకి ఎప్పుడు ఈ 3 స్టార్స్ కనిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ ఈ 3 స్టార్స్ నుంచి మీరు ఇక్కడ ఈ డాట్ చూసారా, ఇది బెటల్గియస్. ఇది బెటల్గియస్ అని ఒక ఎగ్జాక్ట్లీ సన్ లాంటిది అనమాట. ఇది కూడా సో సన్ లాగా మనకి బర్న్ అవుతుంటుంది. ఇది ఒక స్టార్. ఇది దాదాపు సన్ కంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ పెద్దదంట. థౌజండ్స్ ఆఫ్ టైమ్స్. అది నాకు రీసెంట్గానే తెలిసింది చూస్తుంటే. ఇది మా అబ్బాయి అనుకున్నాడు, ఇది యాక్చువల్గా మార్స్ అనుకున్నాడు వాడు, ఆరెంజ్ కలర్లో ఉండేసరికి. బట్ ఇట్స్ నాట్ ఎ మార్స్, ఇది బెటల్గియస్. ఇవన్నీ నేను యాక్చువల్గా ఒక యాప్ వాడతాను. ఆ యాప్లో తెలుస్తూ ఉంటుంది మనకు అసలు ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ గురించి. సో ఆ యాప్ కూడా మీకు సజెస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాప్ని యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.